రంగారెడ్డి జిల్లా ఎన్టీఆర్ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మహిళ అనే గౌరవం కూడా లేకుండా నిండు అసెంబ్లీ సభలో అవమానించిన సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ పై పోటీ చేసి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారిని మరియు సునీత లక్ష్మారెడ్డి గారిని దిగజారుడు మాటలతో ఏ విధంగా అవమానకరంగా మాట్లాడారో ప్రజలందరూ గమనించారు. దానికి నిరసనగా ఆర్కేపురం డివిజన్లో సీఎం గారి దిష్టిబొమ్మ దహనం చేశాము. మరి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నారు పెద్దలు. అంటే మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని ఒక నానుడి. మరి ఆ విధమైన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం మన గ్రంథాల నుంచి నేర్చుకున్నటువంటి దీన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్న పట్టించిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల అవమానకరమైన రీతిని చూసి మన తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా సోనియా గాంధీ గారి దగ్గర నుంచి వారిని 1200